అక్కలు చెల్లెళ్ళు కామ్రేడ్స్, తెలంగాణ సాయుధ పోరాట యోధ మల్లు స్వరాజ్యం. ఆమె 80 ఏళ్ల పాటు జీవితమంతా ఉద్యమం, 91 ఏళ్ళు ఆమె సంపూర్ణ జీవితాన్ని కూడా గడిపారు. ఆమె యోధగా బతికారు, సాయుధ పోరాటం చేశారు, తుపాకీ పట్టుకుని నేరుగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం సాగిన ఆ మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి మహిళా దళ కమాండర్గా పనిచేశారు. వీటన్నిటితో పాటు 80 ఏళ్ల పాటు పీడిత ప్రజల విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం విరమించిన అనంతరం జీవించినంత కాలం పీడిత ప్రజల విముక్తి లక్ష్యంగా బతికారు. 80 సంవత్సరాలు, దాదాపు 8 దశాబ్దాలు ప్రజల కోసం పనిచేయడం అంటే అది ఒక గొప్ప నిబద్ధత ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఆ నిబద్ధతతోనే తను ఆరోగ్యంగా జీవించడం, ఎక్కువ కాలం ఆమె మంచాన్ని కూడా పడలేదు, ఏదో చివరి రోజులు తప్ప. ఎక్కువ కాలం ప్రజల మీద ప్రేమతో, అంతకన్నా ఎక్కువ బాధ్యతతో తన జీవితం ప్రజలకు అంకితం చేయాలనేటువంటి లక్ష్యంతో బతికిందో, నిరంతరం వాళ్ళ కోసం తపన పడింది. అప్పుడప్పుడు ఆమెకి ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చేదంటే, ఏం మీటింగ్లు, ఏం పార్టీలు, ఏందే వానితో వీనితో, వాని సంకరానికి వీని సంఖ్య, వానితో పట్టుకుపోయి వీనితో వద్దు మనకు అసలు వద్దే పోరాటమే చేద్దాం మన మహిళలు అని అప్పుడప్పుడు మూడు అట్లా వచ్చేది. కనపడగానే మమ్మల్ని పట్టుకుని ఏదైనా ఇట్లాగే జాయింట్ యాక్షన్స్ లో కనపడితే అసలు ఆ పాత రోజులే, అదే అవసరమే, అదే మనం గ్రామాల్లో పోవాలా, మనం మళ్ళీ అది తిరగబడాలా. భూస్వాములు లేరేమో కానీ అన్ని దోపిడీలు ఉన్నాయి కదా, అన్ని రకాల అరాచకాలు సాగుతూనే ఉన్నాయి కదా అని ఆమె ఒక ఆవేదన. చివరి రోజుల్లో కూడా ఏదైనా మీటింగ్ మాట్లాడితే అసలు ఆమె ఎట్లా పిడికిలు బిగించి గర్జిస్తూ మాట్లాడేదే మనందరికి తెలుసు. ఆవిడ ఉపన్యాస ధోరణిలో కూడా ఆ విప్లవోద్యమ స్ఫూర్తి మనకు కనపడేది. నిజంగానే మల్లు స్వరాజ్యం ఆమె నింగికెగిసిన ఒక తార, ధృవతార. జీవితాంతం ఉద్యమం కోసం పనిచేసింది. ఇక తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజుల్లో గడీల విముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం, అందులో భాగంగా మహిళా విముక్తి. ఏనాడో 3000 గ్రామ స్వరాజ్యాలు స్థాపించినటువంటి ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పంచారు. కానీ ఆ 3000 గ్రామ స్వరాజ్యాల్లో ఆనాడు మహిళలని భాగస్వామ్యం చేసినటువంటి అంశాలని ఆ తర్వాత కాలంలో మహిళల ప్రాతినిధ్యం వచ్చిందంటే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో స్థాపించిన ఆ 3000 గ్రామ స్వరాజ్యాల్లో మహిళల భాగస్వామ్యం, ఆ వార్డు మెంబర్ కనీసం 1/3, ముగ్గురులో ఒకళ్ళు మహిళలు ఉండాలి అని వాళ్ళు అమలు చేశారు. అమలు పరిచినటువంటి చరిత్రను మనం మర్చిపోకూడదు. మనం తెలంగాణ సాయుధ పోరాటం లేదా ఆయా కమ్యూనిస్టు మన దేశంలో సాగిన అనేక పోరాటాలు, శ్రీకాకుళ సాయుధ పోరాటం కావచ్చు, అంతకుముందు సాగిన తెబాగా పోరాటం, అందులో మహిళల భాగస్వామ్యం కావచ్చు, అట్లా ఆ పోరాటాలన్నీ అనేక ప్రజాస్వామిక డిమాండ్లను ముందుకు తెచ్చాయి. అది మనం మర్చిపోవద్దు. ఇవాళ మహిళలు అనుభవిస్తున్నటువంటి అనేక హక్కులు, మహిళలు సాధించినటువంటి అంశాలు ఆ తర్వాత కాలంలో వ్యక్తులుగానో, శక్తులుగానో, సంస్థలుగానో మేము చేశాము అంటే వాస్తవం అందులో ఉండొచ్చు. అనేక స్త్రీవాద ఉద్యమాల భాగస్వామ్యం ఉంది, అనేక సంస్థలు, వ్యక్తులు. కానీ ఈ తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావం కానీ లేదా ఆయా కాలంలో సాగినటువంటి గొప్ప ప్రజా ఉద్యమాల పాత్ర ఆయా డిమాండ్స్ ని నెరవేర్చుకోవడంలో చాలా ఎక్కువ ఉంది అనడానికి మనకి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అది వాస్తవం. అట్లాగే ఇక ఆవిడ 2 సార్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఆమె ప్రాతినిధ్యం వహించారు. అసెంబ్లీలో సైతం ఆమె అసెంబ్లీలో ఉన్నప్పుడే ఈ హైదరాబాద్లో ఒక ఘటన జరిగింది. అది ఆ ఘటనకున్న చరిత్ర, ఆ ఘటన నిర్మించిన ఉద్యమ చరిత్ర ఏంటంటే, భారతదేశంలో మహిళా ఉద్యమాలలోనే ఒక మైలురాయి వంటిది ఈ హైదరాబాద్ ఘటన జరిగింది. దాంట్లో మల్లు స్వరాజ్యం గారి పాత్రను కూడా మనం చెప్పుకోవాలి. అది రమేష్ కస్టోడియల్ రేప్. మొట్టమొదటిసారిగా స్త్రీల మీద అత్యాచారం ఎంత మాత్రము ఆమె వ్యక్తిగత పోరాటంగా ఉండకూడదు అని ఒక అనుభవాన్ని భారతదేశంలో ఇచ్చినటువంటి, ఆ అనుభవాన్ని ఇచ్చినటువంటి ఉద్యమ సంఘటన ఇది.
ఇదే అడిక్మెట్ పోలీస్ స్టేషన్లో ఒక రిక్షా కార్మికురాలు ఇక్కడ బర్కత్పురాలో కొరంటి దగ్గర తీసుకుపోయి అడిక్మెట్ పిఎస్లో రిక్షా కార్మికురాలైనటువంటి రిక్షా కార్మికుడి భార్య రమేజాబిని అత్యాచారం చేసినప్పుడు దాని మీద విద్యార్థి ఉద్యమం ముందు అక్కడే పక్కనే యూనివర్సిటీ ఉంది, విద్యార్థులంతా కూడా ఉద్యమంలోకి వచ్చారు. అప్పుడు పీడిఎస్ పిఓడబ్ల్యూ కూడా ఈ ఉద్యమంలో అగ్రభాగాన నడిపింది. ఆ పోరాటం అసెంబ్లీ ముందు వేలాది మంది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు అందరూ వీధుల్లోకి వచ్చి అటువంటి ఒక ఘటన. ఇక్కడ పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, సీనియర్లు వాళ్ళు పాల్గొన్నటువంటి అనుభవం కూడా ఇక్కడ చాలా మంది నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారని నేను అనుకుంటున్నా. అది మహిళపై అత్యాచారం జరిగితే ఆమె కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసుకోవడమో, ఎందుకు నేను ఈ ఘటన ఇప్పుడు చెప్తున్నానంటే ఇప్పుడు రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకోవడమో, ఆమె కోర్టులకు వెళ్ళి తిరిగి భంగపడడమో, లేకపోతే ఏదన్నా ఎప్పుడో అడపదడప గెలవడమో కనిపిస్తున్నాయి. కానీ ఆ రోజుల్లోనే ఆమెపై అత్యాచారం ఆమె వ్యక్తిగత సమస్య ఎంత మాత్రము కాదు, సమాజం మొత్తం కూడా స్పందించి నిలబడి పోరాడి తీరుతుందని ఒక అనుభవం భారతదేశ మహిళా ఉద్యమాలకి స్ఫూర్తినిచ్చింది. భారతదేశంలో మహిళా ఉద్యమాలని మలుపు తిప్పినటువంటి ఘటన మనకు జరిగింది. ఈ మన హైదరాబాద్ నడిబొడ్డులో జరిగితే ఆ మహా ఉద్యమం బాష్పవాయు అన్నయ్య కూడా తెలుసు, మరి భరద్వాజ్ అన్నయ్య కూడా దానికి విట్నెస్. ఆ ఉద్యమానికి ఆ రోజు తుపాకీ కాల్పులు జరిగాయి, బాష్పవాయు గోళాలు మోగాయి, పేలాయి, అసెంబ్లీ దద్దరిల్లింది. ఆ దద్దరిల్లిన అసెంబ్లీ దద్దరిల్లి బయట తుపాకుల హోరు, మొత్తం విద్యార్థుల పదఘట్టనలు, మొత్తం కూడా వేలాది మంది హైదరాబాద్ ముంచెత్తిన రోజు. ఆ రోజు అసెంబ్లీలో గర్జించిందో సింహం, ఆడసింహం, అది మన మల్లి స్వరాజ్యం. అసెంబ్లీలో ఆ ఘటన మీద ఆవిడ మాట్లాడింది ఇప్పటికీ కూడా రికార్డ్స్ లో ఉండి తీసి వాటిని ప్రచురించాలని కూడా నేను మిత్రులకి సూచిస్తున్నా. అది ఎవరమైనా చేయొచ్చు, మేమైనా ఎవరైనా. మనం ఆమె చనిపోయాక ఆమెకి నివాళిగా మేము మాతృకలో కూడా ఆర్టికల్ రాసాం. నేను ఎప్పుడూ అనుకుంటాను, అంత సమయం దొరకక చేయలేదు, కానీ ఆ అసెంబ్లీ ప్రసంగాన్ని తీయాలి. ఎందుకంటే ఇవాళ అత్యాచారాలు నిత్యకృత్యమైనప్పుడు ఆ రోజు వీళ్ళు ఏం మాట్లాడారు. ఒకప్పుడు మన సదాలక్ష్మి గారు మాట్లాడిన సంగం లక్ష్మీబాయి లాంటి వాళ్ళందరూ కూడా ఈశ్వరిబాయి, జయేశ్వరిబాయి కానీ, సదాలక్ష్మి కానీ, మళ్ళీ స్వరాజ్యం కానీ, వాళ్ళు తక్కువ మంది అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించడం చాలా అద్భుతంగా మాట్లాడారు. మనం మహిళా నాయకురాలుగా ఉన్న వాళ్ళం భావితరాలకి ఇటువంటి మహిళల చరిత్రను మనం అందించేటప్పుడు వాళ్ళ పోరాటాలని, వాళ్ళ భాగస్వామ్యాన్ని, వాళ్ళ అనుభవాలను అనేక రకాలుగా కూడా అక్షర రూపం తీసుకురావాలి. అందులో ఇది కూడా ఉంది. అట్లా మల్లు స్వరాజ్యం అంటే తెలంగాణ సాయుధ పోరాటం, గడీల పాలనకి వ్యతిరేకంగా సాగిన పోరాటం. ఆమె ఇక మనకు తెలుసు, ఆమె ఎన్ని మీటింగుల్లో అట్లా పాటలు పాడుతూ ఆసు కవిత్వం, ఆనాటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో తన తర్వాత కాలంలో ఆ సమస్యలకి అప్పట్లో ఆమె భారతి ఉయ్యాలో ఆ పాట కట్టి విష్ణూరు దొర ఉయ్యాలో అని ఎట్లా కై కట్టి పాడిందో, ఆ కై కట్టి పాడేది ఆమెకు పోలేదు. సాయుధ పోరాటంలో కైకట్టి పాడింది, సారా పోరాటంలో కూడా, సారా వ్యతిరేక పోరాటంలో కూడా కైకట్టి పాడింది. అట్లా ఆ రమేషాబి మీద కూడా, అంటే ఆమె ఏ సమస్య ఉన్న అక్క అదే అట్లా ఆమె ఆ రోజుల్లో పాత సాహిత్యం నేను ఒకసారి చూస్తుంటే ఎక్కడో నాకు ఒక చోట కనపడింది. భారతి ఉయ్యాలో అనే పాటని ఈమె తన పుస్తకంలో రాశారు అని కూడా పేర్కొన్నారు. అట్లా మల్లి స్వరాజ్యం గారు ఉద్యమ జీవితం కానీ, సమస్యల మీద, ఆ తర్వాత భూముల పంపిణీ విషయంలో కానీ, ఆ తర్వాత భూస్వాముల చేతుల్లోంచి భూములు తిరిగి ప్రజలకు అప్పచెప్పేటువంటి క్రమంలో తను ఏ ప్రాంతంలో పనిచేసిందో ఆ ప్రాంతంలో కానీ ఆవిడ అనుభవాలు అడుగడుగునా కూడా అత్యాచారాలకు వ్యతిరేకమనే కాదు, కీలకమైనటువంటి భూమి విషయంలో వాళ్ళు ఆ రోజు పనిచేసినటువంటి, ఎందుకంటే భూమితోటి ఆత్మగౌరవం ముడిపడింది. ఇవాళ ప్రభుత్వాలన్నీ ఉచితాలు ఇచ్చి ఉచితాలతోటి ఓకే ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణిస్తే కొంత మొబిలిటీ పెరుగుతుందేమో కానీ ఈ ఉచితాలతో ఉద్ధరించింది ఏమన్నా ఉందా? ఈ ఉచితాలతోటి బతుకులు వెళ్ళింది ఏమైనా ఉందా? లేదు. ఉచితాలతో ఎవరు ఆత్మగౌరవంతో బతకరు, ఆకలి తీరదు.
ఏ ప్రభుత్వాలు ఉచితాలు ఇచ్చినా అవి ఆ బతుకులు వాళ్ళని దేహి అనుకునేలాగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే ఉచితాలు తప్ప, ఉచితాల వలన ఈ దేశంలో ఎవ్వరు, ఏ మహిళైనా ఏ పురుషుడైనా ఆత్మగౌరవంతో జీవించింది లేదు, ఆకలి తీరింది లేదు. కాబట్టి ఆకలి పోరాటం, ఆత్మగౌరవ పోరాటాలకు పరిష్కారాలు ఉచితాలు కాదు. కానీ బూర్జువా పార్టీలు, బూర్జువా రాజకీయాలు ఉచితాలను చూపించి, ఉచితాలను ఎరగా వేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు మన ముందు పెట్టినటువంటిది మలి స్వరాజ్యం లాంటి వాళ్ళ అనుభవాలు భూమిని పంచారు. ఆ భూమి ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, భద్రతనిచ్చింది, ఆకలిని తీర్చింది. ఇవాళ మనం మలి స్వరాజ్యంని గుర్తు పెట్టుకోవడం అంటే భూస్వాముల గడియల పాలన లేకపోవచ్చు, కానీ భూమి సమస్య ఇంకా ఉంది. భూమి మీద హక్కు పేదవాళ్ళకి రాలేదు. నివాస హక్కులు లేవు, వ్యవసాయం చేసుకోవడానికి సాగు భూమి హక్కులు లేవు. కాబట్టి మనం మలి స్వరాజ్యం గారిని గుర్తుపెట్టుకోవడం అంటే భూమి మీద హక్కు కోసం పోరాడమే. మౌలిక వసతుల మీద హక్కు కావాలి, మహిళల భాగస్వామ్యం కావాలి, వనరుల మీద, ఉత్పత్తి సాధనాల మీద మహిళల హక్కు కోసం ఆ రోజు కసరత్తులు చేశారు. దానిలో ముందుకు వెళ్ళలేకపోయినా కూడా ఉత్పత్తి సాధనాల మీద హక్కులు ఇవాళకి కూడా మనం బీసీ కులాలకు చెందినటువంటి ఉత్పత్తి సాధనాల మీద మహిళల భాగస్వామ్యం లేదు. అది పద్మశాలి మగమైన గౌడు ఎక్కే తాటి చెట్టు అయినా ఆ ఇంట్లో ఆడపిల్ల మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలకి మామూలాలు వస్తాయి, కానీ లేకుంటే ఆడవాళ్ళకి కళ్ళు మామూలాలు రావు. అంటే ఈ రోజుకి కూడా ఉత్పత్తి సాధనాల మీద హక్కులు లేని స్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ అనేక సమస్యలు. ఆ సమస్యల్ని పరిష్కారం చేయాలంటే స్త్రీలు హింసను ఎదుర్కొంటున్నారు, ఆకలిని ఎదుర్కొంటున్నారు. స్త్రీల అస్తిత్వం వాళ్ళ మొత్తం కూడా మౌలికమైనటువంటి సమస్యల పరిష్కారంతో ముడిపడి ఉంది. మతం అనేది వాళ్ళ మీద ఈరోజు స్వైర విహారం చేస్తుంది. ఈ దేశ మహిళల మీద మతోన్మాదం, మత రాజకీయాలు ఒక తిరోగమనం వైపు నెడుతున్నటువంటి స్థితిలో ఆ రోజు పాడుకున్న పాటలు ఇవాళకి అప్లై అవుతాయి. ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ రోజు కూడా అన్వయించాలి. ఎందుకంటే ఇది వేళ దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కుల్ని కోల్పోతున్నటువంటి సందర్భం, కోల్పోతున్న తరుణంలో మలి స్వరాజ్యం గారి లేదా ఆ తర్వాతగా అనేక ఉద్యమాలు సాధించిన ఫలితాలని, ఆ పోరాటాలతో సాధించుకున్న ఫలితాలని దక్కించుకోవాలి. ఇంకా కొత్త సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. ఇవాళ ఈ తిరోగమన భావజాలానికి ఎదుర్కొంటూ తిరిగి స్త్రీ పురుష సమానత్వం కోసం, హింస లేని జీవితాల కోసం మహిళలు పోరాడుతున్నారు. అందులో ఆ పోరాటాలకి మలి స్వరాజ్యం గారు స్ఫూర్తిగా నిలుస్తారు. ఆమె స్ఫూర్తితో మరిన్ని పోరాటాల్లో మనం సంఘటిత ఉద్యమాలని నిర్మిద్దామని చెప్తూ సెలవు.